గ్రామ విభాగం పూర్తిగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ అవుతుంది. 2018 ఆగస్టు 15వ తారీఖున గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారు మెదక్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని మహోత్తరంగా ప్రారంభించి కొన్ని లక్షల కోట్ల మందికి కంటి వెలుగును వారు సేవలు అందించడం జరిగింది. అదే కాకుండా 2019 ఆగస్టు 13వ తారీఖున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, మా నాయకులు కేటీఆర్ గారు సిరిసిల్ల కేంద్రంలో సిరిసిల్ల నడి ఒడ్డున ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టి కొన్ని లక్షల మందికి సేవలు అందించిన విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. మన అన్ని ఇంద్రియములలో కళ్ళు చాలా ప్రధానమైనవని పెద్దలు ఆనాడే చెప్పారు. అందరి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కాకుండా ఏదైతే హైదరాబాద్ సిటీలో గుర్జా హౌస్ లో జరిగిన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ సంఘటనకి కేటీఆర్ సేన 17 మంది దాంట్లో మరణించారు. అన్యం పుణ్యం తెలియని 8 మంది పసికందులు దాంట్లో చనిపోయారు. కేటీఆర్ సేన తరఫున మేము వారి మరణానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ మృత్యువాత మరణాలు జరిగాయని మేము భావిస్తున్నాము. మొన్న చూసుకుంటే ఎస్ఎల్బిసి టన్నెల్ నుండి నిన్న జరిగిన గుర్జాపూర్ దాని ఘటన వరకు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఉంది. కేటీఆర్ సేన ప్రతి గ్రామాన ఇలాంటి మంచి మహోత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ ఇంకా మేము చేసే మంచి కార్యక్రమాలు కూడా ముందు చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మాకు సపోర్ట్ గా నిలిచిన ఏఎన్ఎంలైనా, ఇక్కడ గ్రామ పౌరులైనా, వివిధ పార్టీల నుండి వచ్చిన నాయకులైనా అందరికీ కేటీఆర్ సేన సంగులపల్లి మండల శాఖ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కేటీఆర్. అల్సాపూర్ గ్రామంలో కంటి వైద్య శిక్షణ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ శిబిరాన్ని కేటీఆర్ సేన మండల అధ్యక్షులు మిత్రుడు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు అల్సాపూర్ గ్రామంలోని కేటీఆర్ సేన అధ్యక్షులు మిత్రుడు ఆసాల వెంకటేశు, యోగ్య రాజు, ఇస్లాంల ఆధ్వర్యంలో ఈరోజు అల్సాపూర్ గ్రామంలో ఈ భవానీ ఐటీఎన్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. యువకులకు ఇట్లాంటి ఆలోచన రావడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ భవానీ ఐటీఎన్స్ వారికి కూడా మా గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి కూడా ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొచ్చుకొని వారి యొక్క కంటి పరీక్షలు తీసుకున్నట్టయితే వారికి కావాల్సిన ఏవేవైతే ఆపరేషన్ అవసరం ఉంటే కూడా మరి ఆపరేషన్లు, మందులు అవసరం ఉంటే కూడా మందులు, కన్నద్దాలు అవసరం ఉంటే కూడా కన్నద్దాలు వారి టెస్టులు చేసిన ప్రకారం ఏవైతే అవసరం ఉంటాయో అవసరాలుగా ఈ భవానీ ఐటీఎన్స్ వారి ఆశ్రయంలో ఇవ్వడం జరుగుతుంది. కావున పెద్ద సంఖ్యలో కూడా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ క్లినిక్ కంటి శిబిరానికి సక్సెస్ చేయాలని మా గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.